రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఎర్రబాబు ఇజ్రాయెల్ను హైదరాబాద్ నగరంలోని చంపాపేట ప్రాంతంలో సోమవారం పట్టపగలు నడి రోడ్డుపై దస్తగిరి అనే వ్యక్తి కత్తులతో అతి దారుణంగా పొడిచి చంపడానికి నిరసిస్తూ వేములవాడ కోర్టు విధులను బహిష్కరించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం తెలిపారు. మంగళవారం హత్యకు నిరసనగా కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ దేశంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని, న్యాయస్థానాలలో కక్షిదారుల కొరకు నిరంతరం పోరాటం చేస్తున్న న్యాయవాదులను చంపడం ఏహమైన చర్యని, న్యాయవాదిని అతి దారుణంగా పొట్టన పెట్టుకున్న దస్తగిరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్తో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాదులపై దాడులను ఖండిస్తున్నాం. న్యాయవాదులపై దాడులను న్యాయవాదులపై దాడులను జరిగినటువంటి రంగారెడ్డి కోర్టు అడ్వకేట్ దుండగుడు అతి క్రూరత్వంగా చంపడం మరి దురదృష్టకరం. అతన్ని వెంటనే అరెస్ట్ చేసి మాకు తగిన న్యాయం చేయాలి. మరి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోయేసరికి అడ్వకేట్ల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. మేము ఈ వేములవాడ బార్ అసోసియేషన్ నుండి ఖండిస్తున్నాం. మరి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గత 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి మేము కొట్లాడుతున్నటువంటి ఈ అడ్వకేట్ యాక్ట్ రావాలని కోరుతున్నాం. అయినా మా అడ్వకేట్ల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి వివిధ దేశాల రాష్ట్రాలలో. అయినా కూడా ఈ యాక్ట్ తీసుకురావడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికైనా మొన్న మన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారు మరి మాట్లాడడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేసే విధంగా ఈ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరుతూ ఇక్కడ పాల్గొన్నటువంటి మా సీనియర్ జూనియర్ న్యాయవాదులందరికీ పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.